శ్రీమాత్రే నమః. శుక్రమౌఢ్యమి ఎప్పటికి పూర్తవుతుంది? మళ్ళీ ఎప్పుడు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి? వేదాంగ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు వివాహం, దాంపత్య సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఐశ్వర్యానికి ప్రధాన కారక గ్రహం. శుక్రుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండి అస్తమయ అంటే మౌఢ్య స్థితిలో ఉన్న కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అనుకూలత ఉండదని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శుక్రమౌఢ్యమి ఎప్పటికీ పూర్తవుతుంది అంటే ఫిబ్రవరి 17, 2026 అంటే మంగళవారం రోజున పూర్తవుతుంది. ఆ రోజుతో శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి మళ్ళీ శుభ ఫలితాలు ఇవ్వగల స్థితిలోకి ప్రవేశిస్తాడు. శుభముహూర్తాలు మళ్ళీ ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 18, 2026 నుంచి శుభముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ తేదీ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నూతన గృహారంభాలు, శుభ సంకల్ప కార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించవచ్చు. ఫిబ్రవరి 18, 2026 తర్వాత లభించే ముహూర్తాలలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయవచ్చు. ఫిబ్రవరి 18, 2026 నుంచి మే 9 వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. తర్వాత అధిక మాసం ప్రారంభమవుతుంది. అధిక జ్యేష్ఠ మాసం మే 17 నుంచి జూన్ 17 వరకు ఉంది. ఆ మాసంలో ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత నిజ జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉన్నాయి. జూన్లో ఉన్న ముహూర్తాలకు గురుబలం తోడవుతుంది. శుక్రమౌఢ్యమి ముగుస్తున్నందువల్ల ముహూర్త చక్రంలో శుక్రబలం బలపడుతుంది. మౌఢ్యమి పూర్తయిన దాంపత్య జీవితంలో స్థిరత్వం, కుటుంబ సుఖ సంతోషాలు, ఇంట్లో శాంతి, ఐశ్వర్యం బలపడతాయని ముహూర్త శాస్త్రం తెలియజేస్తుంది. గృహారంభం విషయంలో కర్తరి దోషం మే 4 నుంచి 29, రవి భరణి నక్షత్రం 3, 4 పాదాల్లోనూ, కృతిక 4 పాదాల్లోనూ, రోహిణి ప్రథమ పాదంలోనూ సంచరించు కాలమున కర్తరి దోషము ఉంటుంది. ఈ సమయంలో గృహారంభం, గృహప్రవేశాలు, చెట్లు నరకడం, చెరువులు, బావులు తవ్వడం వంటివి చేయరాదు. శుక్రమౌఢ్యమి ముగిసిన తిథి, నక్షత్రం, వార దోషాలు, వ్యక్తిగత జాతక పరిస్థితులు పరిశీలించి ముహూర్తం నిర్ణయించుకోవడం ఉత్తమం. శుక్రమౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలకు తిరిగి అనుకూల కాలం ప్రారంభమవుతుంది. ఆలస్యం చేసిన వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను ఫిబ్రవరి 18, 2026 తర్వాత శాస్త్రోక్త ముహూర్తాల్లో నిర్వహించుకోవడం శ్రేయస్కరం. శుభం భూయాత్.